ఉద్యోగాన్వేషణలో ఎవరికైనా ఇబ్బందులు ఎక్కువే. మరి ముఖ్యంగా మహిళలు కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న పెళ్లయ్యాక పిల్లల బాధ్యత, కుటుంబ నిర్వహణ, ఇతర కారణాలతో ఉద్యోగాలు మానేయాల్సిన పరిస్థితి. అయితే పెళ్లయ్యాక కూడా ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల కోసం మేమున్నామంటూ ముందుకొచ్చింది షీ జాబ్స్ స్టార్టప్ కంపెనీ. ప్రత్యేకంగా పెళ్లైన మహిళల కోసం ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్న షీ జాబ్స్ వ్యవస్థాపకురాలు స్వాతితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మహిళలు ఉద్యోగాన్వేషణలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొందరు పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు జాబ్ చేసి పెళ్ళైన తర్వాత మానేస్తూ ఉంటారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జాబ్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగాన్వేషణలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన స్వాతి అనే యువతి పెళ్ళైన మహిళల కోసం కావచ్చు, అట్లాగే ఓవరాల్గా మహిళల కోసం ఒక ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చింది. మహిళలు ఉద్యోగాన్వేషణలో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మేమున్నామంటూ షీ జాబ్స్ పేరిట ఒక పోర్టల్ తీసుకొచ్చి దాని ద్వారా మహిళల కోసం ఉద్యోగాలకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తూ ఇప్పటికే ఎన్నో ఉద్యోగాలు కూడా ఇప్పించారు. ఇప్పుడు మనతో పాటుగా మాట్లాడడానికి షీ జాబ్స్ వ్యవస్థాపకురాలు స్వాతి ఉన్నారు. హాయ్ అండి స్వాతి గారు. హే కార్తిక్, హౌ ఆర్ యు? థాంక్యూ. అసలు ఈ డిఫరెంట్ ఆలోచన, ఒక మహిళల కోసం, ఉమెన్స్ కోసం ఉద్యోగాలు ఇప్పించాలి, ఉద్యోగాన్వేషణ వాళ్ళకు ఇబ్బందులు కావద్దనే ఆలోచనతో మీరు షీ జాబ్స్ అని తీసుకొచ్చారు. సో దీనికోసం షీ జాబ్స్ కోసం మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? సో నేను కొన్ని పర్సనల్ రీజన్స్ మీద అమెరికా మూవ్ అయ్యాను కార్తిక్, అండ్ అక్కడ కొంచెం ఇష్యూస్ ఫేస్ చేశాను అనమాట జాబ్ కోసం. అంటే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కానీ, లేకపోతే మంచి కరెక్ట్ అయిన జాబ్ రాకపోవడం కానీ, అట్లా కొన్ని ఫేస్ చేశాను. సో ఐ కైండ్ ఆఫ్ డిడ్ సమ్ ఆడ్ జాబ్స్ యాజ్ వెల్. సో అప్పుడు ఇంకా అండ్ ఆల్సో నాకు చిన్నప్పటి నుంచి ఆంటర్ప్రినర్ అవ్వాలి అని ఉండేది. సో అందుకని లైవ్ మైండ్స్ అని ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. సో నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఫేస్ చేసినవి నా ఎంప్లాయీస్ ఫేస్ చేయకూడదని విమెన్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఆర్గనైజేషన్లో. సో లైక్ ఇప్పుడు చూస్తే మా కంపెనీలో ఆల్మోస్ట్ 95% విమెనే ఉంటారు. అండ్ మోస్ట్లీ ఆర్ మదర్స్ హూ హ్యాస్ చిల్డ్రన్, కరియర్ బ్రేక్ ఉన్న వాళ్ళు, అసలు ఎప్పుడు టెక్నాలజీలో లేని వాళ్ళు, వాళ్ళని మా ఆర్గనైజేషన్లో తీసుకున్నాము. సో నాకు ఆ విమెన్ అందరూ బాగా సపోర్ట్ చేసి మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము. అసలు స్టార్టప్ మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము. సో నాకు అనిపించింది ఒకరోజు, నా కంపెనీ ఇంత చిన్న కంపెనీ ముందుకు తీసుకెళ్ళగలిగిన ఈ విమెన్ని వై డోంట్ ఐ లైక్ మేక్ ఇట్ యాస్ ఎ మోడల్. సో ఇట్లా షీ జాబ్స్ అని ఒక మోడల్ లాగా పెట్టి మొత్తం అన్ని ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో షీ జాబ్స్ స్టార్ట్ చేశాము. ఓకే, ఇప్పుడు షీ జాబ్స్ నుంచి ఎట్లాంటి సేవలు మీరు అందిస్తున్నారు? So She Jobs is basically a job portal focusing more on women. US lo aithe we also focus on blacks and Mexicans and all that, and India lo it is exclusively for women and for freshers and women who has gaps in the career. ante madhyalo udyogam manesi pillala kosamo peddavalla kosamo oka 5-6 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటారు, 10 ఏళ్ళు కూడా తీసుకుంటారు. మళ్ళీ వెన్ దే వాంట్ టు కమ్ టు వర్క్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఏ స్కిల్ తీసుకోవాలో ఉండదు, ట్రైనింగ్ ఏం వెళ్ళాలో తెలియదు. సో అలాంటి విమెన్ అండ్ విమెన్ ఇప్పుడు ఆటిజం ఉన్న పిల్లలు ఉంటారు విమెన్కి, వాళ్ళని చూస్తే వాళ్ళు పెద్ద యూనివర్సిటీస్ నుంచి ఉంటారు, కానీ వాళ్ళు పాపం ఆ పిల్లల వల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. సో అలాంటి విమెన్ మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. అండ్ ఇప్పుడు డొమెస్టిక్ అబ్యూస్మెంట్ ఉంటుంది కొంతమంది విమెన్కి, సో వాళ్ళు దే వాంట్ టు కమ్ బ్యాక్ టు వర్క్. ఇన్ మై టీమ్ దెర్ ఆర్ విమెన్ లైక్ దట్. సో అందరు కేటగిరీస్ ఆఫ్ విమెన్ని మా షీ జాబ్స్లో ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళకి ఏదో ఒక విధంగా జాబ్లో సపోర్ట్ చేయాలనేది షీ జాబ్స్ మెయిన్ ఉద్దేశం అండి. ఇప్పటి వరకు మీరు మీ కంపెనీ షీ జాబ్స్ అనేది ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? యూఎస్లో ఫస్ట్ అని చెప్పారు. యూఎస్ తర్వాత మీకు ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారు? యూఎస్లో ఇక్కడ కలిపి మొత్తం ఇప్పటి వరకు ఎంతమందికి మీరు ప్లేస్ చేయగలిగారు? యా, సో బేసికల్గా యూఎస్లో మేము 2020 కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఇండియా నా హోమ్ కంట్రీ, ఐ వాంట్ టు డూ సంథింగ్ హియర్. అండ్ ఆల్సో కోవిడ్ ఎక్కువ ఇండియాలో ఇంపాక్ట్ అయింది. చాలా విమెన్ జాబ్స్ ఎవరినన్నా తీసేయాల్సి వస్తే ఫస్ట్ విమెన్ని తీసేయడం స్టార్ట్ చేశారు ఆర్గనైజేషన్స్. అండ్ ఇక్కడ విమెన్ కూడా చాలా ఎక్కువ రేషియో. సో ఐ థాట్ ఇండియా ఈజ్ ద బెటర్ ప్లేస్. అండ్ దెన్ యూఎస్ఏ ఇండియా కలిపి ఆల్మోస్ట్ 1000+ పీపుల్కి మేము పర్సనల్గా జాబ్స్ సపోర్ట్ చేసాం, ట్రైనింగ్ కానీ కరియర్ కానీ వాట్ ఎవర్. అండ్ మా పోర్టల్లో కూడా ఆల్మోస్ట్ 1 lakh విమెన్ డేటాబేస్ ఉన్నారు. వీఆర్ వర్కింగ్ విత్ దెమ్, లైక్ వీఆర్ ఇంప్రూవింగ్ ఎవ్రీ డే. అంటే ఓన్లీ మీరు జాబ్సే ఇప్పిస్తున్నారా, లేదంటే ట్రైనింగ్ లాంటి ఇంకా ఏమైనా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారా?
సో ట్రైనింగ్ కంపల్సరీ అండి విమెన్కి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి అసలు టెక్నాలజీలో రావాలనుకున్నప్పుడు అసలు మేము ఏం కోర్స్ చేయగలము, మా వల్ల అవుతుందా అనే కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఎవ్రీ విమెన్ ఈజ్ యూనిక్ అనమాట. సో వాళ్ళు మాకు మెయిల్ పెట్టిన వెంటనే మా కెరియర్ గ్యాప్ ఉందని మాకు తెలిసిన వెంటనే ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కేపబిలిటీ ఏంటి, వాళ్ళు ఎక్కడైతే షైన్ అవ్వగలుగుతారు, వాళ్ళకి ఏ కోర్స్ బెటర్ అని ట్రైనింగ్ అయితే డెఫినెట్గా చేస్తాము. అండ్ రైట్ నౌ ట్రైనింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ వేరియస్ టెక్నాలజీ. సో మీకు కూడా ఎవరికైనా గ్యాప్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే షీ జాబ్స్ కాంటాక్ట్కి మెయిల్ పంపించండి అండ్ వీ ట్రై టు బ్రింగ్ యూ ఇన్ టెక్నాలజీ. ఇప్పటివరకు ఎన్ని కంపెనీస్ తోటి మీరు టైఅప్ అయ్యారు? ఓన్లీ ఐటీ జాబ్స్ మాత్రం ఇప్పిస్తున్నారా, వేరే జాబ్స్ కూడా ఇప్పించే ఆలోచనలు ఉన్నారా? సో యాజ్ ఆఫ్ నౌ టెక్నాలజీ అండ్ ఐటీ మెయిన్ క్రైటీరియా తీసుకున్నాం. ఎందుకంటే అండి ఐటీలో ఎక్కువ వాళ్ళకి ఎన్వైర్న్మెంట్ కానీ, హై క్వాలిటీ ఆఫ్ వర్క్ కల్చర్ కానీ, లేకపోతే పే కానీ ఐటీలో బాగుంటుంది. అందుకనే అది నా మెయిన్ క్రైటీరియా. ఇప్పుడు అలా లేని వాళ్ళు, కమ్యూనికేషన్ బాగున్న వాళ్ళు, లేకపోతే ఏవో నార్మల్గా చేసిన వాళ్ళు, డిగ్రీ అది వాళ్ళకి హెచ్ఆర్స్ కానీ, అడ్మిన్స్, రిక్రూట్మెంట్, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ కోర్సెస్ లైక్ యూనో మాన్యువల్ టెస్టింగ్, సో ఇలాంటివి వర్క్ చేస్తున్నాము. అండ్ నాన్ ఐటీ కూడా వీఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్. యాజ్ ఆఫ్ నౌ కొన్ని నాన్ ఐటీ ఉన్నాయి, బట్ వీఆర్ ప్రిడామినెంట్లీ ఆన్ ఐటీ అండ్ టెక్నాలజీ. ఎక్కువ మీరు చాలా చూస్తున్నారు ఈ షీ జాబ్స్ పెట్టిన తర్వాత. సో ఎక్కువ మంది ఎట్లాంటి ఇబ్బందులతో ఫేస్ చేసిన మహిళలు మీ దగ్గరికి వస్తున్నారు జాబ్స్ కోసం? వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగ అన్వేషణలో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాటిని మీరు ఎట్లా తీరుస్తున్నారు? ఫస్ట్ థింగ్ కార్తీక్, అసలు వాళ్ళకి మేము చేయగలమా అనే కాన్ఫిడెన్సే ఉండదు. చాలా మందికి మేమేమైనా చేయగలమా, మేమేమైనా నేర్చుకోగలమా. కొంతమంది విమెన్ అయితే ఒక్కొక్కసారి జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా 1 month 2 months తర్వాత మా వల్ల అవ్వదేమో, నేను ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను, నాకు భయం వేస్తుంది, ఇట్లాంటి మాటలు నాతో మాట్లాడతారనమాట. సో నేనైతే గివప్ చేయకుండా చేస్తాను వాళ్ళని. ఐ టెల్ దెమ్ లైక్ యూనో మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, మీ వల్ల అవుతుందని చాలా వాళ్ళకి బూస్టప్ చేస్తాం కాన్ఫిడెన్స్. ఎక్కువగా చాలా గ్యాప్ ఉన్న వాళ్ళు వస్తారు. అండ్ ఫ్రెషర్స్ లైక్ యూనో మాకు టెక్నాలజీలో రావాలి, మేము అనుకున్న కోర్స్ రావట్లేదు, మేము అనుకున్న జాబ్ రావట్లేదు అనే వాళ్ళు మోస్ట్లీ వస్తారు. అండ్ మదర్స్, ఆటిజం లాంటి డిసెబిలిటీస్ ఉన్న చిల్డ్రన్ ఉన్న మదర్స్ ఎక్కువ నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయండి. ఓకే, అయితే మీరు అన్నట్టుగా చాలా కొన్ని కంపెనీస్ మాత్రం టీసీఎస్ లాంటివి చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఉమెన్కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ఎస్ అండి. సో ఇంకా అంటే వాళ్ళు ప్రయారిటీ చేయడానికి కారణం ఏంటి? ఇంకా మిగతా కంపెనీస్ కూడా ఇప్పుడు ఉమెన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఐటీ కంపెనీస్లో కావచ్చు, మిగతా పర్సెంటేజ్ కావచ్చు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేందుకు ఏమైనా సదుపాయాలు కల్పిస్తున్నారు ఉమెన్కి? చేస్తున్నారండి. అంటే పెద్ద కంపెనీస్ అని దాదాపుగా వాళ్ళకి విమెన్ని తీసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని కంపెనీస్ వాళ్ళ క్లయింట్స్కి పనిచేస్తారండి. సో క్లయింట్స్ ఏం చెప్తే అలాంటివే వీళ్ళు హైర్ చేసుకుంటారు. కానీ కొన్ని రోల్స్ ఉంటాయి, అవైనా అట్లీస్ట్ విమెన్కి గ్యాప్ ఉన్న వాళ్ళకి, అంటే రెజ్యూమే అంతా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి కాకుండా కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళకి, 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ లాగా ఇస్తే బాగుంటుంది ఆర్గనైజేషన్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, మనం చూడని కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయండి బ్యాక్. లైక్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, పిల్లలు వాళ్ళకి ఇంట్లో హెల్త్ బాగాలేని పిల్లలు ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళు అసలు బయటికి రాలేరు ఆ విమెన్, కాకపోతే వాళ్ళకి చేయాలని ఉంటుంది, లేకపోతే ఇంట్లో హరాస్మెంట్ ఫేస్ చేస్తూ ఉంటారు, డైవర్సిటీస్ అయి ఉంటారు, సింగిల్ పేరెంట్స్ అయి ఉంటారు, ట్రాన్స్జెండర్స్ అయి ఉంటారు. సో ఇలాంటి విమెన్ కూడా కన్సిడర్ చేసుకోవాలంటే కోటాస్ క్రియేట్ చేయాలి. 5% వీళ్ళకి, 5% ఈ కేటగిరీకి, ఇంకో 5% ఈ కేటగిరీకి, అలా చేస్తే మొత్తం అన్ని రకాల విమెన్కి హెల్ప్ అవుతుంది. ఆర్గనైజేషన్స్ థింక్ చేయాలి ఈ పర్స్పెక్టివ్లో. ఇంకా అంటే రాబోయే రోజుల్లో మీరు షీ జాబ్స్ నుంచి ఇంకా ఏమేమి మహిళల కోసం ఏం తీసుకురాబోతున్నారు, మీ లక్ష్యం ఏంటి? సో మహిళల కోసం ఎస్పెషల్లీ ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడైతే పోర్టల్ ఉంది, బేసికల్గా పోర్టల్లో రెజ్యూమేస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాము, ఇంకా ఎక్కువ ట్రైనింగ్ కోర్సెస్ చేస్తున్నాము. బి అండ్ సి సిటీస్లోకి వెళ్తున్నాము. నాన్ ఐటీ కోచింగ్స్ ఇద్దామనుకుంటున్నాము, స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఇద్దామనుకుంటున్నాము. అండ్ ఒక యాప్ క్రియేట్ చేసి యాప్లో వితిన్ 1 hour విమెన్కి ఏదో ఒక జాబ్ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని నా ఉద్దేశం అండి. ఇట్స్ మై విజన్. ఉమెన్స్కి ఏం చెప్తారు ఈ సందర్భంగా? మహిళలు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటారు, ఇటు ఫ్యామిలీ విషయాలు కావచ్చు, ఇటు జాబ్స్ విషయాలు కావచ్చు. సో ఇప్పుడు మీరు ఇట్లా ప్రూవ్ చేసుకున్నారు, సో ఉమెన్స్కి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? సో నేనేం చెప్తానంటే విమెన్ అనుకుంటే సాధించగలిగేది కలగంది ఏదీ లేదు. ఎందుకంటే విమెన్కి తెలీదు వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుందో, ఎంత స్ట్రాంగ్ హార్ట్ ఉంటుందో. వెన్ బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ ది ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్, దెన్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అనేది విమెన్ విషయంలో నిజమవుతుంది. విమెన్ ఆర్ గ్రేట్ మల్టీ టాస్కర్స్. మీరు ఆలోచించండి, ఒక అమ్మ మాత్రమే చేతిలో ల్యాప్టాప్ పట్టుకోగలుగుతుంది, గరిట పెట్టుకోగలుగుతుంది, పిల్లవాడిని ఎత్తుకోగలుగుతుంది. ఈ 3 పనులు ఒకటేసారి చేయగలుగుతుంది అనమాట. అంటే కాల్ తీసుకోవడం, వంట చేయడం, పిల్లవాడిని చూసుకోవడం. సో అది మెన్ వల్ల అవుతుందా అంటే ఏమో
అవ్వకపోవచ్చు. సో విమెన్కి మీలో ఎంత స్ట్రెంత్ ఉందో మీకు తెలీదు. అండ్ డెఫినెట్గా ఎవ్రీ విమెన్ కెన్ బికమ్ అన్ ఆంటర్ప్రినర్ నా దృష్టిలో. ఎందుకంటే మనకి ఏదో ఒక స్కిల్ ఉంటుంది, కుట్టడం అవ్వచ్చు, వంట చేయడం అవ్వచ్చు, ఏదో ఒక స్కిల్ ఉంటుంది. సో ఉద్యోగం చేయండి, పక్కన చిన్న బిజినెస్ కూడా ట్రై చేయండి. యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తీక్. ఇది మొత్తానికి షీ జాబ్స్ నుంచి ఇప్పటికే చాలా మందిని కూడా ప్లేస్ చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా షీ జాబ్స్ని వేరే దేశాలకు కూడా విస్తరిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటు వాళ్ళు ఉద్యోగ అన్వేషణలో కావచ్చు, ఇంటి విషయాల్లో కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసేందుకు వారు ప్రోత్సహిస్తున్నాం. అట్లాగే మహిళలు కూడా మిగతా రంగాల్లో కూడా రాణించాలి. వారి ఒక బిజినెస్ పెట్టుకునేంతగా వారికి స్వేచ్ఛ అవసరం. వారు కూడా ఆ రకంగా ఆలోచించాలని చెప్పి షీ జాబ్స్ వ్యవస్థాపకురాలు